ఇప్పుడు అబ్రాడ్ లో మీరు అంటున్నారు క్రైమ్ రేట్ కూడా ఎక్కువ అయిపోయింది మన ఇండియన్స్ మీద. అవును. ఇప్పుడు నేను ఏదో ఒకటి మనకి కాన్వర్సేషన్ లో చెప్తే మేబీ ఒకళ్ళు రిలేట్ అవ్వచ్చు. వాళ్ళు ఏం చేయాలి, దే థింక్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మ్యాండేటరీ టు స్టార్ట్ అ బిజినెస్. రైట్, మీరు ఒకసారి బిజినెస్ స్టార్ట్ కూడా చేయకుండా నాకు 5 కోట్లు కావాలి నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి అన్నా, యు ఆర్ నాట్ అలోన్, బట్ దేర్ ఆర్ 10 అదర్ పీపుల్ దట్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. సో ఈ స్ట్రెస్ ని మీరు తీసుకోగలుగుతారా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ శివాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రవి గారు, వర్టోసిటీ కో ఫౌండర్. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్. ఓకే, సో మై క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, లైక్ ఇప్పుడు అబ్రాడ్ లో మీరు అంటున్నారు క్రైమ్ రేట్ కూడా ఎక్కువ అయిపోయింది మన ఇండియన్స్ మీద. సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటే లైక్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన వాళ్ళని తీసుకుందాం. సో ముందుకు కంపేర్ చేస్తే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకు చాలా తగ్గిపోయాయి. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు సెట్ దేర్ ఓన్ బిజినెసెస్, ఈవెన్ దో ఇఫ్ దే వాంటెడ్ టు పాస్ అయినా ఫెయిల్ అయినా డిఫరెంట్ సినారియో. బట్ బిజినెసెస్ మీద చాలా ట్రై చేస్తున్నారు, ఈవెన్ దో ఇట్స్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఆర్ బిగ్ స్కేల్ బిజినెస్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రైట్, సో ఈ క్వశ్చన్ ని ఒక మనం 2 parts కింద డివైడ్ చేస్తే ఈ యుఎస్ ఆర్ యూకే క్రైమ్ రేట్స్ గురించి విల్ డిస్కస్. బట్ దానికన్నా ముందు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్, మనం నెక్స్ట్ డీల్ చేయబోయే జనరేషన్ జెన్జీ. రైట్, సో దే ఆర్ నాట్ సిమిలర్ టు ఆర్ థాట్ ప్రాసెస్. ఫస్ట్ అంటే మనం పెరిగిన కండిషన్స్ వేరు, ఇప్పుడు వాళ్ళు పెరుగుతున్న కండిషన్స్ వేరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సర్వైవల్ ఇస్ సెట్. మీరు tier 1 చూస్తే ఆల్రెడీ వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ కి ఇష్యూ లేదు. ఇట్ కెన్ బి ఫుడ్, ఇట్ కెన్ బి షెల్టర్, కార్, ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్ అయిపోయి వాళ్ళకి. బికాస్ కార్ ఫర్ మీ వెన్ ఐ వాస్ అ కిడ్ వాజ్ లగ్జరీ, నౌ ఇట్ ఇస్ అ నెసెసిటీ. రైట్, సో ఈ డిఫరెన్సియేషన్ వల్ల వాళ్ళకి రిస్క్ తీసుకుని ఎపిటైట్ బాగా పెరిగింది. రైట్, సో దే కెన్ టేక్ బెటర్ అండ్ బిగ్గర్ రిస్క్స్. సో ఈ ప్రాబిలిటీ ఉండడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు, అండ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఇన్ అ వే, బికాస్ ఈ షార్క్ ట్యాంక్ చాలా ఫేమస్ అయింది మనం రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే. సిమిలర్ కాన్సెప్ట్ మనకి ఆహాలో కూడా వచ్చింది ఒకటి. సో వీటి వల్ల ఏమైంది అంటే అవేర్నెస్ ఒకటి పెరిగింది, దట్ యు కెన్ డూ బిజినెసెస్ ఆర్ నాట్ బ్యాడ్. సో ఈ ఫీలింగ్ వల్ల చాలా మంది పేరెంట్స్ కూడా కిడ్స్ ని పుష్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ స్టూడెంట్స్ లో కూడా దెర్ ఆర్, అంటే ఇంకా జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు చూడండి, అలా ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడు ఆన్ వన్ హ్యాండ్ యూ సీ పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, హూ హ్యాస్ అ క్లియర్ కట్ విజన్. నేను బీటెక్ చేస్తా, మాస్టర్స్ చేస్తా, ఈ కంపెనీలో ఈ రోల్కి జాయిన్ అవుతా. ఇది ఒక సెగ్మెంట్. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి, ఐ విల్ ఫిగర్ అవుట్, నేను ఏదో ఒకటి చేస్తా, ఐఎమ్ నాట్ అ బ్యాడ్ స్టూడెంట్, ఐ కెన్ గెట్ ఇన్ టు సమ్ రోల్. థర్డ్ వాళ్ళు పీపుల్ హూ కెన్ టేక్ దట్ స్టెప్ అండ్ గెట్ ఇన్ టు బిజినెస్. అండ్ దెన్ ద ఫోర్త్ క్రౌడ్ ఇస్ వేర్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్, దే డు నాట్ నో వాట్ టు డూ. ఈ క్రౌడ్ అన్ఫార్చునేట్లీ మనకి ఎక్కువ. రైట్, ఇప్పుడు నేను ఏదో ఒకటి మనకి కాన్వర్సేషన్ లో చెప్తే మేబీ ఒకళ్ళు రిలేట్ అవ్వచ్చు. వాళ్ళు ఏం చేయాలి, దాని గురించి రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా అని కానీ మీరు చెప్పారు కానీ అని నమ్మేసి దే షుడ్ నాట్ టేక్ అ స్టెప్. సో అన్ఫార్చునేట్లీ ఈ క్రౌడ్ ఎక్కువ మనకి. సో కన్సిడరింగ్ దట్ పర్టికులర్ థింగ్, స్టూడెంట్స్ హూ వాంట్స్ టు స్టార్ట్అప్స్ అండ్ బిజినెసెస్, వండర్ఫుల్. ఎందుకంటే వెన్ యు ఆర్ ఫ్రమ్ 20 to 28, దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ అ బిజినెస్. ఎందుకంటే మీకు రిస్క్ అపెటైట్ ఎక్కువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి, యూ డు నాట్ హ్యావ్ అ ఫ్యామిలీ టు టేక్ కేర్ ఆఫ్. రెండు, యూ డు నాట్ నీడ్ టు పే ఈఎంఐస్ బికాస్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. రైట్, సో ఇవన్నీ ఉన్నప్పుడు స్టూడెంట్స్ విల్ హ్యావ్ ద మాక్సిమం రిస్క్ అపెటైట్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. అండ్ ఈ టైంలో ఒక అందరికీ ఉన్న ఒక చాలా పెద్ద ఏమంటాం మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, దే థింక్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మ్యాండేటరీ టు స్టార్ట్ అ బిజినెస్. రైట్, మీరు ఒకసారి బిజినెస్ స్టార్ట్ కూడా చేయకుండా నాకు 5 కోట్లు కావాలి నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి అన్న, ఇట్ ఇస్ స్టూపిడ్. రైట్, అసలు మీరు ఎందుకు ఏ బిజినెస్ చేస్తారు, అసలు దాని ఐడియా ఏంటి, అది జనాలు నిజంగా కొంటారా? అల్టిమేట్ గా అసలు బిజినెస్ అంటే ఏంటి, మనం ఒక సప్లై డిమాండ్ వాటిని బ్యాలెన్స్ చేయడం. ఇట్ ఈస్ ప్యూర్లీ దట్ ఈస్ వాట్ ఇస్ బిజినెస్. మీరు అసలు ఏదైనా ఒక సొల్యూషన్ ఆఫర్ చేస్తున్నారు, అది వీళ్ళు పర్చేస్ చేస్తారా చేయరా, అది కూడా ఎవాల్యుయేట్ చేసుకోకుండా, అన్న నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఐ ఆఫెన్ గెట్ మెసేజెస్ సేయింగ్, అన్న నాకు ఈ ఐడియా ఉంది, నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, బట్ ఆ ఐడియా ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఐ హ్యావ్ ఎన్ ఐడియా, గివ్ మీ ఫండింగ్. సో వై వుడ్ సంబడీ డూ దట్? రైట్, మనం నిజంగానే మీ ఫ్రెండ్ వచ్చి డబ్బులు అడిగినా అరే ఎందుకు రా అని అడుగుతారు మీరు. అలాంటిది వై వుడ్ సమ్ ఇన్వెస్టర్ కమ్ అండ్ టెల్ యూ, ఇదిగో తీసుకో 2 కోట్లు చెక్ తీసుకో, నువ్వు నీ బిజినెస్ చేసుకో. నో, దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. రైట్, సో వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి రెడీ టు ఫెయిల్. రైట్, ఎందుకంటే యాజ్ అ 21-year-old ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, స్టార్ట్ స్మాల్. రైట్, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ హ్యావ్ అంటే యూజువల్ గా అమ్మాయిలు నోట్స్ బాగా రాస్తారు కదా. రైట్, సో ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ ఇన్ మై కాలేజ్ హూ యూస్ టు గివ్ దోస్ నోట్స్ అండ్ చార్జ్ మనీ పర్ అవర్. ఓకే, దట్ ఈస్ అ గుడ్ బిజినెస్.
True. ఇప్పుడు అబ్బాయిలు యూజువల్ గా వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు, అవును. దే డు నాట్ రైట్ ఎనీ నోట్స్, Yeah. బట్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి దే నీడ్ రికార్డ్స్, దే నీడ్ నోట్స్. దానికి ఆ అమ్మాయి ఏం చేసేది, ఇచ్చేది 1 hour కి 200 రూపీస్ 250 రూపీస్ చార్జ్ చేసేది. ఓకే, ఇప్పుడు ఇది చూసే అమ్మాయిలు వాళ్ళు కూడా చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు, విచ్ ఇస్ Yeah. గుడ్, రైట్? Yeah. సో ఎందుకంటే దట్ ఈస్ అ బిజినెస్ మోడల్. Yeah. ఎందుకంటే మీకు అక్కడ బేసిక్స్ అర్థమైపోతాయి కదా. అవును. ఇప్పుడు జనాలకి అది కావాలి, సో దేర్ ఇస్ డిమాండ్, నా దగ్గర సప్లై ఉంది, నేను అది ఇస్తున్నాను, Exactly. దానికి నేను ఇంత చార్జ్ చేయొచ్చు. ఇప్పుడు రేపు ఇంకొక అమ్మాయి వచ్చి మేబీ 250 కాదు 220కి ఇస్తానంటే అక్కడ తీసుకుంటారు. Hmm. సో హౌ డూ యూ మేక్ ష్యూర్ యూ హ్యావ్ అ యూఎస్పీ, Yeah. రైట్? సో ఈ సింపుల్ ట్రాన్సాక్షన్ లో కూడా వీ కెన్ ఫిగర్ అవుట్ అన్ ఎంటైర్ బిజినెస్ మోడల్, Yeah. రైట్? అసలు మీ బుక్కే ఎందుకు కొనుక్కోవాలి నేను, మీరు క్లాసులు కరెక్ట్ గా వింటారని నాకు గ్యారంటీ ఏంటి? Hmm. సో స్లోగా మీ కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఇలాంటి డిఫరెన్సియేషన్ చూడడం స్టార్ట్ చేస్తారు. Yeah. ఇప్పుడు లెట్స్ సపోజ్ మనకి మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఇచ్చేవాళ్ళు, Hmm. పీపుల్ ఫోకస్ ఓన్లీ ఆన్ దట్, రైట్? సో అలాగా ఒక చిన్న పిఓసితో స్టార్ట్ చేయండి. పిఓసి ఇస్ నథింగ్ బట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అసలు మీ బిజినెస్ పనిచేస్తుంది, Hmm. ఆర్ మీరు అసలు బిజినెస్ కి తగ్గ స్ట్రెస్ తీసుకోగలరు. ఎందుకంటే బిజినెస్ ఇస్ స్ట్రెస్ఫుల్, Hmm. రైట్? మనం చూస్తూ ఉంటాం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళే ఏమంటూ ఉంటారు, నా వల్ల ఈ స్ట్రెస్ హ్యాండిల్ అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను. ఫ్రమ్ డే మార్నింగ్ టు ఈవినింగ్ వీ క్రిబ్ అబౌట్ ఇట్, Yeah. రైట్? True. నేను ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఈవెన్ మై సిస్టర్ ఎట్ హోమ్ సేస్, Yeah. మై వర్క్ ఇస్ హెక్టిక్, Yeah. ఐ డు నాట్ వాంట్ టు వర్క్, రైట్? సో ఏ వర్క్ అయినా, ఏ కంపెనీ అయినా, ఏ రోల్ అయినా అల్టిమేట్ గా యూ హ్యావ్ స్ట్రెస్, True. రైట్? అదే ఇక్కడ ఇంకొక మల్టిప్లైడ్ బై 10 అవుతుంది ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్. ఎందుకంటే దేర్ యూ నో 5th అయ్యేసరికి మీకు శాలరీ వస్తుంది, యూఆర్ ఆన్ అ సేఫ్ స్పేస్, Yeah. యూ కెన్ ఎక్స్పెరిమెంట్, డూ సంథింగ్. బట్ ఇక్కడ 5th అయ్యేసరికి మీరు శాలరీ చేయాలి, అవును. రైట్? సో యు ఆర్ నాట్ అలోన్, బట్ దేర్ ఆర్ 10 అదర్ పీపుల్ దట్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. Yeah. సో ఈ స్ట్రెస్ ని మీరు తీసుకోగలుగుతారా? స్ట్రెస్ కన్నా ఎక్కువ ఐడ్ సే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అకౌంటబిలిటీ. అవును. సో ఇవి తెలుసుకోవాలి అంటే ఐ గెస్ యూ షుడ్ స్టార్ట్ స్మాల్. సో క్యాంటీన్స్ తో స్టార్ట్ చేయండి, నోట్స్లతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ కాంటెంట్ క్రియేషన్ వచ్చింది, పీపుల్ Yeah. కెన్ క్రియేట్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్, True. రైట్? కాంటెంట్ అనగానే ఇట్ ఇస్ నాట్ మోర్ ఆఫ్ డాన్సింగ్ వీడియోస్ ఆర్ సింగింగ్ వీడియోస్, దట్ ఈస్ ఆల్సో కాంటెంట్, బట్ దట్ ఈస్ నాట్ ద కాంటెంట్ దట్ యూ వాంట్ డూ, Yeah. right? So maybe creating content that can actually give you money, Hmm. then convert that into business, Okay. network with more people. So ఇలాగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కనుక టచ్ బేస్ చేస్తే స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, Hmm. నేను ఇది హ్యాండిల్ చేయగలనా చేయలేనా అని. సో వన్స్ వాళ్ళు హ్యాండిల్ చేయగలము అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే దే కెన్ హ్యాపీలీ స్టార్ట్. Yeah. మనకి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్. Exactly. ఎందుకంటే ఇక్కడ ఉన్నన్ని ఫుడ్ జాయింట్స్ నాకు తెలిసి ఎక్కడ లేవు, True. రైట్? మీరు Yeah. అలా డిఎల్ఎఫ్ వెళ్తే అక్కడ ఒక అవును. 1000 స్ట్రీట్ జాయింట్స్ ఉంటాయి. Yeah. నెక్స్ట్ మీరు మన ఈ ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్ లో కూడా దే స్టార్టెడ్ ఫుడ్ జాయింట్స్ నౌ, రైట్? సో ఈ సరౌండింగ్స్ అన్నిట్లో యూ కెన్ స్టార్ట్ విత్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ యాజ్ స్మాల్ యాజ్ దట్, Hmm. రైట్? సో అసలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మీరు ఒక చిన్నగా స్టార్ట్ చేస్తే యూ డు నాట్, ఇప్పుడు చూస్తే ఎవ్రీబడి హ్యాస్ అన్ ఐఫోన్, అవును. రైట్? ఎవ్రీబడి Yeah. దానికి ఒక 1 lakh స్పెండ్ చేస్తున్నారు కదా, అదే 1 lakh మీరు ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకుని కూడా స్టార్ట్ చేయొచ్చు. Hmm. సో యూ డు నాట్ నీడ్ ఫండింగ్. ఫండింగ్ అన్నది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే వెన్ యువర్ బిజినెస్ నీడ్స్ మనీ ఫస్ట్ టు జనరేట్ బిజినెస్ లేటర్, రైట్? సో ఐ గెస్ ఈ కాన్సెప్ట్ మీద మనం ఇంకొంచెం డిస్కస్ చేయొచ్చు. వీ కెన్ డూ ఇట్ ఇన్ అప్కమింగ్ కాన్వర్సేషన్. Okay. But I feel these are the areas students should touch base. Okay. And whenever you're going out for any program or doing anything, first understand if that's meeting your ROI or not. Okay. Yeah. Yeah. It's a good information actually.